హాయ్ అండి. వేస్ట్ అండ్ పడేసే వస్తువులతో ఒక బ్యూటిఫుల్ హోమ్ డెకరేషన్ ఐడియా అండి. ఇలా వేస్ట్గా పడేసే అట్ట ముక్కలను తీసుకొని నేను ఇక్కడ ఒక షేప్ని డ్రా చేసుకున్నానండి. ఇలా డ్రా చేసిన తర్వాత కట్ చేసుకుంటున్నాను. ఇలా నేను ఇక్కడ 4 పీసెస్ ఆఫ్ కార్డ్బోర్డ్ని తీసుకున్నానండి. ఇలా ఈ 4 కార్డ్బోర్డ్ పీసెస్ని కూడా సేమ్ సైజ్ అండ్ సేమ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన కార్డ్బోర్డ్కి కలర్ వేసుకుంటున్నానండి. ఈ కలర్ ప్లేస్లో కలర్ పేపర్స్నైనా గిఫ్ట్ పేపర్స్నైనా కానీ యూజ్ చేయొచ్చు. ఏదైనా వేస్ట్ క్లాత్ ఉన్నా అదైనా కానీ కార్డ్బోర్డ్కి అంటించుకోవచ్చండి. ఇలా ఈ 4ని కూడా రెడీ చేసిన తర్వాత నేను ఈ ఎల్లో కలర్లో నార్మల్ పెన్తో ఒక లోటస్ని వేస్తున్నానండి. లోటస్ అనే కాదండి, ఇక్కడ ఏ డ్రాయింగ్ అయినా కానీ వేసుకోవచ్చు. ఈ లోటస్ని కూడా సింపుల్ లోటస్ వేస్తున్నానండి. ఇంకా వీటిల్లో కలర్స్ అది ఏం వేయట్లేదు. ఒకవేళ కుందన్స్ ఉంటే ఆ కుందన్స్ అయినా కానీ ఫ్లవర్ షేప్ వచ్చేలాగా అంటించుకోవచ్చు. ఇలా 4ని కూడా రెడీ చేసుకున్న తర్వాత నేను కొన్ని కుందన్స్తో ఈ కార్డ్బోర్డ్ని డెకరేట్ చేస్తున్నానండి. ఎక్కువ కుందన్స్ ఉంటే ఇంకా ఎక్కువగా డెకరేట్ చేసుకోవచ్చు. తర్వాత వైట్ పెయింట్తో నేను ఇక్కడ 3 డాట్స్ పెడుతున్నానండి. కావాలంటే ఈ అవుట్లైన్ మొత్తం అంతా కూడా ఇలా వైట్ డాట్స్ని పెట్టుకోవచ్చు. తర్వాత ఒక గ్లాస్ బాటిల్ని తీసుకున్నానండి. ఒకవేళ ప్లాస్టిక్ బాటిల్ ఉంటే అదైనా కానీ యూజ్ చేయొచ్చు. చిన్న గ్లాస్ బాటిల్ని తీసుకున్నాను. ఇలా తీసుకుని దానికి గమ్ రాసి ఇలా 4 వైపులా కూడా ఈ 4 కార్డ్బోర్డ్స్ని అంటించేస్తున్నానండి. ఇది మనకి ప్లాంటర్గా అయినా యూజ్ అవుతుందండి. మనీ ప్లాంట్ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు వాటర్ వేసి, లేదంటే పెన్స్ అలాంటివి ఏమైనా కానీ పెట్టుకోవచ్చు. ఐడియా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.